RTI Live News. Ask for right. RTV లైవ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణపేట నియోజకవర్గంలో వివిధ పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తారని భీష్మరాజు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజు కుమార్ రెడ్డి అన్నారు. ఇక గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో వివిధ పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు కుమార్ మాట్లాడుతూ నారాయణపేట నియోజకవర్గంలో పనిచేస్తున్న విలేకరులకు ఎలాంటి ఆదాయం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. ఇక నియోజకవర్గ ప్రజల అభివృద్ధితో పాటు జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని అన్నారు. ఇక ప్రాంత బిడ్డలుగా ఇక్కడ ప్రజలు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని ఆయా పరిష్కారాల సమస్యలను కూడా పరిష్కార దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ముఖ్యంగా చెప్పడం ఏంటనగా నేను గత 1 year బ్యాక్ అంటే ఫౌండేషన్ మనకి స్థాపించకన్నా ముందే మన మీడియా మిత్రుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మన మిత్రులను కొంతమంది ఎవరికి సంథింగ్ తెలియదు ఏంటి పరిస్థితి ఇక్కడ అని కనుక్కోవడం జరిగినది. అంటే మీడియా మిత్రుల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ మూమెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ నారాయణపేట ప్రాంతంలో ఆల్మోస్ట్ డెవలప్మెంట్ లేదు కాబట్టి పరిస్థితులు కూడా అందరికీ ఉంటాయి. ఎట్లా ఉంది మన మీడియా మిత్రుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే చాలామంది కొద్ది వరకు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన్నారు. బాధలు అంటే సంథింగ్ 10,000-15,000 అంతకన్నా పెద్దగా ఇన్కమ్ చేస్తారు ఇక్కడ. ప్లస్ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కూడా కట్టే పరిస్థితి లేదని చెప్పేసి టాప్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ప్లస్ వచ్చేసి ఆర్థికంగా ఇక్కడ పుంజుకునే పరిస్థితి లేదు ఇక్కడ. అయితే ఫౌండేషన్ స్థాపించే కన్నా దానికన్నా ముందే మేము అనుకున్నాం అన్నట్టు మీడియా వాళ్ళకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ఒక మెయిల్ చేయాలి, మేము చేసే సేవా కార్యక్రమాలు మెయిల్ చేయాలనే కూడా మాకు స్టార్టింగ్ వచ్చింది అన్నట్టు. అయితే నాకు ఒక అకేషన్ చూసినాం, మంచి అకేషన్ ఏదైనా వస్తుందేమో దాన్ని బట్టి అందరం గెట్ టుగెదర్ పెట్టుకొని ఆ రోజు మాట్లాడడం అనుకున్నాం. మేము మధ్యకాలంలో టైం గడిచిపోతుంది, అకేషన్కు ఒక టైం అనేది అది కాలేదు. ఇంకోటి ఏంటంటే ప్రాంతం డెవలప్ కావాలన్నా మేజర్ పార్ట్ మేము సొసైటీలో మేజర్ పార్ట్ కీ రోల్ మీద ఉంటుంది. అటైనా ప్రభుత్వానికి కానీ ప్రజలకు మాత్రం కీ రోల్ ఉంటుంది మీరు. కాబట్టి మీరు బాగుంటే అంత బాగుంటుంది. మీరు బాగుంటే మీకు అన్ని అనుకూలంగా ఉంటే పరిస్థితులు అన్ని బాగుంటుంది. మీరు అటు కానీ ఇటు కానీ కరెక్ట్గా మూమెంట్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రజల సమస్యలు కానీ లేకపోతే నాయకుల సమస్యలు కానీ మీరు కరెక్ట్గా మూమెంట్ చేసే కళానికి అంత బలం ఉంది, మీ కళానికి అంత బలం ఉంది. మీరు ఎంతైతే మూమెంట్ చేయగలుగుతారో అంత ప్రాంతంలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ప్రాంతానికి మంచి బేస్మెంట్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే ప్రాంతం ఆల్మోస్ట్ వెనుకబడిపోయింది, మొత్తం వెనుక పడేయబడ్డది అన్నట్టు. వెనుకబడలేదు, ప్రజలు వెనుకబడలేదు, ప్రాంతాన్ని పడేది అన్నట్టు అట్లా. అయితే నేనేమనుకున్నానంటే భీష్మరాజ్ ఫౌండేషన్ తరఫున మీకు అభ్యంతరం లేకపోతే ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు ఎంతమంది అందరికీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ ఇద్దామని అనుకుంటున్నాను. 133 యాడ్స్ 30-40 సైజ్ అండ్ ఆ లెక్క ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ ఉండేటట్టు మొత్తం వెంచర్ తయారు చేసేసి టోటల్ ఓన్లీ మీడియా మిత్రుల వరకే మన ఎంతమంది సభ్యులు ఉన్నారు అక్కడ వాళ్ళ వరకు ఒక కాలనీ సెట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ల్యాండ్ చర్చింగ్ కూడా జరుగుతుంది. ఎంత మ్యాక్సిమం తొందరగా వీలైతే అంత తొందరగా నేను కుల్పించేస్తాను. మంచి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చెప్పుదామనుకున్నాం కానీ ఏంటంటే లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి కొత్త సంవత్సరం కొత్త న్యూస్ ఒకటి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బ్రహ్మాండంగా చేద్దామని శుభవార్తల సందర్భం అవసరం లేదన్న, అడుగు ముందుకే అయిన తర్వాత మంచి చేద్దామని. ఇప్పుడు ఎందుకంటే మీరు బాగుంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మైనస్లు ప్లస్లు ఏంటివి అనేది నేను ఈ వస్తున్న క్రమంలో 4-5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరి దగ్గర మన ఊళ్ళలో విలేజ్లలో కానీ ఇక్కడ నారాయణపేట లోకల్లో కానీ చాలామందిని వెరిఫై చేసి అడిగాను, ఏంటి పరిస్థితి ఇక్కడ, ఏంటి ఇక్కడ స్థితిగతులు ఏంటి, నారాయణపేట పరిస్థితి ఏంటి అని అడిగితే చాలామంది డిస్కస్ చేసింది, కొన్ని ఆలోచనలు తీసుకొచ్చినాయి. నాకు కూడా కొన్ని ఆలోచనలు అనేది చేయాల్సి వచ్చింది. వాళ్ళ మాటలు విని సిచ్యువేషన్ చూసి ఇక్కడ అన్ని పరిస్థితులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బేస్మెంట్ ఎట్లా చేయాలి, మన ప్రాంతానికి బేస్మెంట్ ఎక్కడి నుంచి చేయాలి, ఒక్కొక్కరిని మనం ఎట్లా మూవ్మెంట్ చేయాలి అనే విధంగానే అదేవిధంగా సేవలు జరుగుతున్నాయి. అదే లెక్క ప్రకారం సేవలు జరుగుతుంది. ఈ సేవలు ఇలానే కొనసాగుతుంది. ఎవరైనా అడ్డంకులు సృష్టించినా ఏంది ఆగవు, ఏంటి ముందుకు బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నాం మనం. దానికి మేజర్ మీకు మాత్రం 100కి మళ్ళీ 100% బ్రహ్మాండంగా కురిపించేద్దాం. మీరు ఇంకా మీరేమైనా మీ మధ్యలో ఎక్కడ తారతమ్యాలు లేదు, అందరూ ఎంతమంది ఉన్నారు అంతమంది పర్ఫెక్ట్గా లిస్ట్ ఇవ్వండి, దాని ప్రకారం ఫాలో చేద్దాం. యూట్యూబ్ ఉన్నది అందరూ ఒక్కొక్క సభ్యుడు
పీరియడ్ వచ్చేసి ఒక రోజు కూర్చున్నాం, మనం కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని దాని ప్రకారం ప్రణాళిక తయారు చేసుకున్నాం. దాని ప్రకారం మనం బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాం. ఇదే విషయం చెప్తాము.